దేశవ్యాప్తంగా ఒకే ఓటు వైసీపీ విధానమని ఏపీ మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఎంట్రీలు తొలగించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేశామో, హైదరాబాద్లో ఓటు ఉండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉన్న వాళ్ళని గుర్తించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు ఏ విధంగా చెప్పాము, ఈరోజు ఆధారాలతో సహా సుమారుగా 4,30,000 ఓట్లు డూప్లికేట్స్, అంటే హైదరాబాదులో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని, తద్వారా డబుల్ ఎంట్రీలని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఒక ఐడి నెంబర్లో ఉన్నటువంటి ఓటరు ఒకే చోట ఓటు కలిగి ఉండాలి. అది మీ నియమావళిలో ఉన్నటువంటి విషయమే. కానీ ఒకే ఐడి నెంబర్లో జస్ట్ నేమ్ చేంజ్ చేసినట్టుగా అదే వ్యక్తి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాదులో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము. ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి. మేము గమనించిన విషయాన్ని మీ దృష్టిలో ఉంచాం. ఎన్నికల అధికారికి ఉన్నటువంటి విశేష అధికారాలతో ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలనే ప్రధాన లక్ష్యం ఎన్నికల కమిషన్కు ఉంది కనుక ఇలా వ్యత్యాసాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని విషయాన్ని మేము ఎన్నికల అధికారి గారికి తెలియజేశాం.